ఇలాంటి సేవ భాగ్యం మాకే ఇచ్చాడేమో. చాలా కొంతమందికి ఎన్నో జన్మల పుణ్యఫలం మీకు ఇది. మీ పేరెంట్స్ చేసుకున్న కృషి, మీ పిల్లల అదృష్టం. మా అమ్మ నాన్నలు చేసుకున్న పుణ్యం, మేము చేసుకున్న పుణ్యం వాళ్ళ కడుపులో పుట్టడం, మా కడుపులో పుట్టడం మా పిల్లలు, మీ పిల్లల అదృష్టం. మళ్ళా ఇవన్నీ చేస్తూ ప్రతిరోజు దేవుడి సేవలు ఉంటారు. మళ్ళా పొద్దున్న లేచి మళ్ళా దేవుడి పూజలు. ఆయన లేని మళ్ళా మనం ఇవన్నీ చేయలేము. ఆధ్యాత్మికంగా శివయ్య ఆశీస్సులతో మీరు 100 years ఇట్లనే మంచిగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి మీరు ఇట్లా సపోర్ట్ చేయడము చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ తోచినంతగా తప్పకుండా హెల్ప్ చేయాలి. మేము గట్టుగిరి అన్నది ఇప్పుడు మేము ఆల్మోస్ట్ నేను ఒక 6 months నుంచి చూసాను వీడియో. అసలు నేను వీడియో చూసాకనే నేను అనుకున్నాను అసలు ఏంది, అసలు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండు అని అనుకున్నా. తర్వాత వీడియోస్ అన్ని చూస్తుంటే అనిపించింది ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయనకి ఏం కావాలో భగవంతుడు ఇస్తాడు అంతే. ఇంకోటి ఏంటంటే అది ఇంకా వెరైటీగా అనిపించింది. అసలు వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి ఏడుస్తుంటే చలించిపోవాలి. అసలు ఏదో మాకు తోచినట్టుగా చిన్న ఉడత సాయం లాగానే తప్పకుండా. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మేజర్ గా నేను వీడియోలో షేర్ చేసుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వీడియో తీయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఇలాంటివి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. బయటకు వెళ్తే ఏం లేదన్నా ఒక్క రెస్టారెంట్ పోతే 5,000 నుంచి 10,000 ఖర్చు అవుతాయి. 10,000 పెడితే 2 క్వింటాల బియ్యం వస్తాయి. వాళ్ళు ఎన్ని రోజులు తింటారో తిన్నన్ని రోజులు మీ అందరినీ బ్లెస్ చేస్తారు. కాబట్టి తోచినంత మంది ఎవరికి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా చేయండి. మీరు ఒక 100 రూపాయలు ఇచ్చినా సరే హ్యాపీ ఫీల్ అవుతారు. అన్నం చూస్తే నాకు అనిపించింది వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, ఇంతమందిని నేను చూసుకోవాలా అన్నట్టు లేదు, ఇంతమందికి నాకు బ్లెస్ చేస్తారు అన్నట్టు చూస్తున్నారు. కాబట్టి సదా శివయ్య ఆశీస్సులు మీతో ఉంటాయి. మీరు ఇట్లాంటి సదా చేస్తూ ఉండండి. ఎవరికి ఎంత తోస్తే అంత ఇవ్వండి. సో అందరికి నమస్తే. చూశారు కదా, మరి శ్రీనివాస ఫర్నిచర్స్ అల్కపురి చౌరస్తాలో షాప్ ఉంది. ఆ షాప్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. అన్నవాళ్ళు మనని ఫాలో అవుతున్నారంట. సో మేము అడగకుండా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, పరిస్థితులు, మరి ఆశ్రమంలో 150 మందికి సరే కావాల్సినటువంటి కూలర్స్, ఇప్పుడు వచ్చింది ఎండాకాలం, సో ఇబ్బందులు అవుతున్నాయని ఆ పరిస్థితిని పసిగట్టి మరి శ్రీనివాస ఫర్నిచర్ వాళ్ళు మనకు కావాల్సినటువంటి 2 కూలర్లు అయితే తీసుకొచ్చి ఇచ్చారు. సో అడిగినా కూడా రాలేని పరిస్థితి, ఇవ్వలేని పరిస్థితి చాలా మంది. కానీ మాకు కూలర్లు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా తెలియదు ఏం తెస్తున్నారు. మేము వస్తామని అన్నారు, కానీ కూలర్లు తీసుకుని వచ్చిన తర్వాత అనిపించింది నిజంగా ఆ భగవంతుడు ఎక్కడ ఉండడు, మనిషి రూపేనా ఉంటాడని అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. సో మా అవసరాలు, ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితులు గమనించి ఆ దేవుడు మరి వాళ్ళ రూపంలో వచ్చి ఇస్తున్నాడని నమ్ముతాను. నిజంగా ఇలాంటి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే నిజమైన సేవ అంటారు. మరి మానవ సేవే మాధవ సేవ అంటే ఇదే నిదర్శనం అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి శ్రీనివాస ఫర్నిచర్ వారికి, వారి యాజమాన్యానికి, అలాగే వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.